నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆగస్టు 15, 2025 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుండి భారతదేశ ప్రజల్ని ఉద్దేశించిన మాట్లాడిందంతా కూడా చాలా పవర్ఫుల్ స్పీచ్ అని చెప్పచ్చు. గతంలో ఎన్నడూ లేనిది. అయితే ఆ స్పీచు ఆయన ఏం మాట్లాడారు అనే దానికి వెళ్ళే ముందు కొంత క్లారిటీ అయితే ప్రతిపక్ష పార్టీలకి అట్లాగే బీజేపీ అభిమానులకు కూడా చాలా వరకు కొన్ని సందేహాలు తీరిపోయినాయి. ప్రచారం గత 3-4 నెలలుగా ప్రధానమంత్రి రాజీనామా చేస్తారని, తప్పుకుంటారని, ఆగస్టు 15 అనౌన్స్ చేస్తారంటూ కూడా సోషల్ మీడియాలో చాలా హోరెత్తిచ్చారు. వాటన్నిటినీ కూడా దాటేస్తూ నరేంద్ర మోడీ ఆగస్టు 15 నాడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ 2025 ఈ ఆగస్టు 15 ప్రధానమంత్రికి ఒక కొత్త ఫీట్ అని చెప్పచ్చు. ఆయన ఇందిరాగాంధీ రికార్డును దాటేశారు. జవహర్లాల్ నెహ్రూ ఒకరే ముందున్నారు. రెండవ ప్రధానమంత్రి కంటిన్యూగా 12 సార్లు భారతదేశపు మన జాతీయ జెండాన్ని ఎర్రకోట మీద ఎగరేసిన వ్యక్తిగా చెప్పచ్చు. సో ఇప్పుడు 2029లో కనుక మళ్ళీ ఆయన గెలిస్తే అన్ని రికార్డులు దాటి మోడీ ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారని అందరూ ప్రస్తుతానికైతే అనుకుంటున్నారు. ప్రధానమంత్రి మోడీ రావటం కూడా ఒక ఫుల్ కేసరి రెడ్ కలర్ డ్రెస్సులు అంతా కూడా ఒక యుద్ధానికి వస్తున్నట్టుగా ప్రతిపక్షాలకి అట్లాగే దేశ విద్రోహులకి శత్రు దేశాలకి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా చాలా హుషారుగా వచ్చారు ఎర్రకోట మీదకి. మనం 2014 నుంచి కూడా చూస్తున్నాం. అదే ఎక్కడా కూడా హుషారు తగ్గలేదు. అలాగే వచ్చారు, మళ్ళీ ఒక వారియర్ టైప్లో వచ్చారు. బిగ్ డిఫరెన్స్ నయా భారత్. మనం గతంలో ప్రధానమంత్రులు ఎర్రకోటలో జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు ముందు బుల్లెట్ ప్రూఫ్స్, సెక్యూరిటీ, ఆర్మీ మొత్తం అంతా కూడా ముందే 48 గంటల ముందు నుంచే రెడ్ ఫోర్ట్ని వాళ్ళ ఆధీనంలో తీసుకుంటూ ఇవంతా చూసాము. ప్రస్తుతం మనం నయా భారత్లో ఉన్నాం. మోడీ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా ముందు బుల్లెట్ స్క్రీన్స్ కానీ ఇలాంటివేవీ కనపడవు. చాలా పెద్ద చేంజ్. టెర్రరిజం నుంచి కూడా భారతదేశం గత 10 సంవత్సరాలుగా టెర్రరిస్టులందరినీ కూడా ఎట్లా తుదిమిట్టిస్తూ వస్తుంది, టెర్రరిజం భారతదేశంలో ఎలా తగ్గుతోంది అంటానికి ఇదొక్క ఉదాహరణ. ఇక్కడ కీ పాయింట్ ప్రతిపక్ష నాయకుడు కానీ లేకపోతే అపోజిషన్ పార్టీస్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, వీళ్ళు ఇండిపెండెన్స్ డేని బాయ్కాట్ చేశారా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే రెడ్ ఫోర్ట్లో ఎక్కడా కూడా వాళ్ళకి ఇచ్చిన సీట్స్లో కానీ వాళ్ళు ఎవరు కనబడలేదు. వాళ్ళు బాయ్కాట్ చేశారు ఇండిపెండెన్స్ డే అని చెప్పచ్చు. మనం బాయ్కాట్ చేయటమే కాకుండా కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ దారిని వాళ్ళు చేసుకున్నారు. అక్కడ కూడా బహుశా రాహుల్ గాంధీకి ఆయన అనుకున్నట్టుగా మోడీ రాజీనామా చేయలేదు, లేదు ఎలక్షన్స్ ఈ ఓట్ చోరీ మీద పెద్ద ప్లాన్ వేశారు, అదంతా ఫెయిల్ అవటంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున కూడా ఆయన మొహంలో ఎక్కడో కూడా ఆనందపు ఛాయలు ఎక్కడ కూడా కనపడలేదు. ఆయన చాలా డీలాగా కనబడ్డారు. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో కూడా కుర్చీలన్నీ కూడా రెడ్ ఫోర్ట్లో ప్రతిపక్షాలకి వేసినవన్నీ కూడా ఖాళీగా కనబడినాయి. అంటేనే ప్రతిపక్షాలు ఇట్లా ఇండిపెండెన్స్ డేని బాయ్కాట్ చేశారు అంటే భారతదేశ ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి పార్టీస్ని బాయ్కాట్ చేయటం ఎంతైనా సమంజసం. ఇలాంటి వాటిని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో. ఇంకా ప్రధానమంత్రి ముఖ్యంగా ప్రధానమంత్రి మాట్లాడే ముందు కూడా చాలామంది సోషల్ మీడియాలో అట్లాగే ప్రతిపక్ష పార్టీలంతా కూడా జవహర్లాల్ నెహ్రూ కాదు పార్టీషన్, దేశ విభజన అప్పుడు వీర సావర్కర్ ఆయన వల్లే దేశ విభజన అయింది ఇదంతా అని చెప్తూ ఇంతకాలం మభ్యపెడుతూ వచ్చారు. నేను ఒక పిక్ పెడతాను, ఓల్డ్ పిక్. దేశ విభజన సమయంలో జవహర్లాల్ నెహ్రూ ఆయన మద్దతుగా, దేశ విభజనకి మద్దతుగా ఆయన చెయ్యి ఎట్లా ఎత్తి పాజిటివ్గా విభజించండి, నేను కూడా మద్దతు ఇస్తున్నా అంటూ కూడా ఆయన చెయ్యి ఎత్తిన విషయాన్ని ఇవన్నీ కూడా ఒక ఫోటో రూపేణ మీకు చూపిస్తాను. కానీ నెక్స్ట్ 2014 నుంచి నేను ఒక ముందు వీడియోలో కూడా చెప్పాను. ప్రతిసారి ఇండిపెండెన్స్ డే అప్పుడు మోడీ మాట్లాడేటప్పుడు ఏదో ఒక థీమ్, ఒక సందేశం అయితే ఉంటుంది. ఒక కొత్త ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఒకటి లాంచ్ కానీ లేకపోతే రాబోయే రోజుల్లో లాంచ్ అవుతుంది అనేది ఒక సందేశం అయితే ఆయన భారతదేశ ప్రజలకి ఇస్తూ వచ్చారు. 2014లో స్వచ్ఛ భారత్ అని, 2015లో స్టార్టప్ ఇండియా,
2016లో ఉజ్వల, 2017లో న్యూ ఇండియా, 18లో ఆయుష్మాన్ భారత్, 2019లో 370 అబ్రిగేషను, 2020లో ఆత్మనిర్భర్ భారత్, 2021లో మెగా ఇన్ఫ్రా, 2022లో అమృత్ కాల్, 2023లో గవర్నెన్స్, 2024లో వక్ఫ్, 2025లో ఏం చెప్తారు సంచలనం ఉంటుందని నేను ఒక వీడియో చేశాను. అయితే ఏం చెప్పారనే ముందు ప్రతిపక్ష నాయకులంతా కూడా 2023లో ఎన్నికల సమయంలోనే మోడీ గురించి, అలాగే స్వాతంత్ర దినోత్సవం 2023లో మోడీ ఎర్రకోట మీద జెండాను ఎగరేసినప్పుడు వాళ్ళ మాటల్లో ఏమన్నారో ఒకసారి విందాం. అఖిలేష్ యాదవ్ కానీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ ఏం మాట్లాడారో ఒక్కసారి అది వీడియో రిపీట్ చేద్దాం. इनके खिलाफ मतदान होगा, ये अब लाल किले का आखिरी भाषण था। कोई पूछे मेरे को, क्या मोदी जी तो ऐसा बोल रहे हैं झंडा फिर से अपने लाल किले पे चढ़ाएं? मैं बोला ठीक है, वो जो बोले हैं झंडा तो जरूर फैलाएंगे, लेकिन उनके घर के ऊपर फैलाएंगे। सर मोदी जी अगला बार फहरा पाएंगे? ना, हाँ? नहीं फहरा पाए। अंतिम है उनका। श्रद्धेय मोदी गांधी শেষ ভাষণ आगामी दिन लाल केल्लाয় टीम इंडिया माठे नामবে। मुझे लगता है कि प्रधानमंत्री जी की लाल किले पे ये आखिरी स्पीच है। 2024 में लाल किले से तिरंगा फहराए के इंडिया ऐलान। ఇంకా మోడీ ముఖ్యంగా ఎప్పుడూ లేదు ఆర్ఎస్ఎస్ గురించి ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ని పొగిడారు. ఇది చాలామందికి నచ్చలేదని చెప్తారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్ అని, స్వయం సేవక్స్ వాళ్ళందరి వలన కూడా చాలా గర్వపడుతున్నట్టు కూడా ప్రధానమంత్రి మొట్టమొదటిసారి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పారు. చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ గురించి ఎర్రకోట మీద మాట్లాడడం ఏంటి, వాళ్ళకి ఏం పాత్ర ఉంది అసలు అంటూ కూడా మళ్ళీ ఆ తర్వాత ట్రోలింగ్ టైప్లో సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతూ వచ్చారు. బహుశా వాళ్ళు మర్చిపోయి ఉంటారు, 1962లో చైనా భారతదేశాన్ని అటాక్ చేసినప్పుడు, ఆ తర్వాత 65-71లో పాకిస్తాన్తో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇవన్నీ వార్నింగ్స్ వస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాలంటీర్సే ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు, ఆర్మీకి మద్దతుగా నిలబడ్డారు, మొత్తం అంతా కూడా గాడ్ చేశారు. అప్పుడు 1962లో చైనా భారతదేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ నిలబడి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడినందుకు 63లో నెహ్రూ ఆర్ఎస్ఎస్ని ఇన్వైట్ చేసి రిపబ్లిక్ డే పరేడ్లో వీళ్ళందరినీ కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ని ఇన్వైట్ చేయటమే కాకుండా వాళ్ళ దేశభక్తిని అంతా కూడా మెచ్చుకున్నారన్న సంగతి కాంగ్రెస్ నాయకులు మర్చిపోకూడదు. చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్లే ఉన్నాయి. హార్ట్ టచింగ్ స్పీచ్ అని చెప్పచ్చు రెడ్ ఫోర్ట్ మీద 2025లో నరేంద్ర మోడీ స్పీచ్ అంతా కూడా ముఖ్యంగా ఈ ఫార్మర్స్కి సంబంధించింది, రైతులకి, మత్స్యకారులకి వీళ్ళందరికీ కూడా నేను ఒక అడ్డుగోడగా ఉంటాను, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను, వాళ్ళ ఇంట్రెస్ట్లు అంటూ రైతుల గురించి మాట్లాడారు, అలాగే మత్స్యకారుల గురించి మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు. వీటన్నిటికన్నా కూడా ఒక ముఖ్యమైనది డెమోగ్రఫిక్ మిషన్ ఒకటి తీసుకొస్తున్నాను, అక్రమ వలసదారులందరినీ కూడా ఆపటానికి ఇవంటూ కూడా ఒక హెచ్చరిక పంపించారు. ఇంకా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడారు. మళ్ళీ అది చెప్పారు ఒకసారి, బ్లడ్ వాటరు, రక్తం నీరు ఈ రెండు కూడా కలిసి ప్రవహించలేవన్నది మళ్ళీ ఒకసారి పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఒకటి ఇచ్చారు. అట్లాగే ఆపరేషన్ సింధూర్ దీని గురించి కూడా డీప్ స్ట్రైక్స్, జీరో టాలరెన్స్ ఉంటుంది, ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా టెర్రరిజం మీద, టెర్రర్ మీద అని మళ్ళీ ఒకసారి వార్నింగ్ పంపించారు. అట్లాగే మేడ్ ఇన్ ఇండియా ఫైటర్స్ జెట్ ఇంజన్స్ గురించి మాట్లాడారు. GST 2ని దీపావళి సమయానికి ఇంకా తగ్గిస్తానని కూడా డబుల్ బోనస్ అని చెప్పి ఒక హామీ అయితే ఇచ్చారు. నిర్భన్ డిఫెన్స్ పుష్ దాని గురించి ఒకటి మాట్లాడారు. సముద్ర మంథన్ ఆయిల్, గ్యాస్ మిషన్స్ గురించి మాట్లాడారు. 1 కోటి ఉద్యోగాలు ఈ రోజ్గార్ యోజన గురించి మాట్లాడారు. అట్లాగే ఈ డిఫెన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇది కూడా డిఫెన్స్లో ఎట్లా వెళ్తుంది ముందుకు భారతదేశం మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఇండియాకి ఓన్ ఐరన్ డ్రోన్, మొత్తం ఎయిర్ డిఫెన్స్, ఇది ఒక షీల్డ్ లాగా వాళ్ళ భాషలో సుదర్శన్ చక్ర, దీని త్వరలోనే తీసుకురాబోతుంది భారతదేశం అని చెప్పారు. 6,20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి.
ఇజ్రాయెల్ మోడల్లోనే ఇజ్రాయెల్లో ఆల్రెడీ ఐరన్ డ్రోన్ అని ఉంది ఒకటి, 12,000 రాకెట్స్ని 2011 నుంచి అది ఇంటర్సెప్ట్ చేస్తూ వచ్చింది ఇప్పటిదాకా. దాన్ని ఇజ్రాయెల్లో లాగే మన భారతదేశంలో కూడా ఒక సుదర్శన్ చక్ర టైప్లో ఎయిర్ షీల్డ్ ఒకటి మొత్తం కూడా కవరేజ్ ఉండబోతుంది. ఏదైనా ఒక మిసైల్స్ కానీ దీనికి సంబంధించినవి ఏమైనా ఉన్నా కూడా దీని ఆర్టిలరీస్ని వీటన్నిటిని కూడా సుదర్శన్ చక్ర దానంతట అదే కూల్చేయగలదు, ఎవరి సహాయం లేకుండా ఇండిజినియస్గా. ఇది చాలా పెద్ద డిఫెన్స్లో చాలా పెద్ద పుష్ అని చెప్పచ్చు. సో ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నట్టుగా యూత్ ఎప్పుడైనా ఒక ప్రైవేట్ సెక్టర్లో మొట్టమొదటి ఉద్యోగం సాధించినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంటర్న్షిప్స్ అంటూ 15,000 రూపాయలను అనౌన్స్ చేశారు. ఒక 3.5 కోట్ల యూత్కి కూడా ఇది చాలా బెనిఫిట్ కాబోతోంది. సో 2025 స్వాతంత్ర దినోత్సవ స్పీచ్లో మాత్రం చాలా కొత్త ఉన్నాయి వరవడి. అట్లా రైతులకని కానీ లేకపోతే మన డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి, యూత్కి జాబ్స్ గురించి సంబంధించి, టెర్రరిజంకి వ్యతిరేకంగా శత్రు దేశాలకు వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇంకో పక్క ప్రతిపక్షాలు అయితే చాలా డీలాగా కనబడ్డాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని బాయ్కాట్ చేసినాయి. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏంటనేది. ముఖ్యంగా బీజేపీ సింపథైజర్స్కి మాత్రం ఒక పాయింట్ కొద్ది క్లారిటీ వచ్చి ఉండాలి. అదేమంటే మోడీ ప్రస్తుతానికి రాజీనామా చేయరు. ఆ రాజీనామా విషయం ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్, పెద్ద ఊహాగానాలు, అవన్నీ బీజేపీకి సంబంధించిన లేదా అపోజిషన్ పార్టీస్ ఒక రకమైన ప్యానిక్ని గురి చేయడానికి తీసుకొచ్చిందే తెర మీదకి తప్ప ఆర్ఎస్ఎస్కి మోడీకి బాగానే ఉంది. మోడీ కూడా ప్రధానమంత్రిగానే కొనసాగుతారన్నదైతే ఒకటి స్పష్టమైన సంకేతం కూడా బీజేపీ క్యాడర్కి అందినట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.